బీజేపీ మోడీ ప్రభుత్వం పేద ప్రజలకి వ్యతిరేకం అని చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 100 రోజుల పని బడ్జెట్ ను తగ్గించటం ద్వారా ఈ నిరుపేదలు పని లేనప్పుడు 100 రోజులు చేసుకుని బ్రతికేటటువంటి అవకాశాన్ని పొట్ట మీద కొట్టారు. నోటి దగ్గర తినే అన్నాన్ని తినకుండా చేస్తున్నారు. 100 రోజులు పని కనీసం పేద ప్రజలకు కల్పిస్తే పస్తులున్నకుండా ఉండి సంపద సృష్టించడానికి ఉపయోగపడే పేద ప్రజలందరూ కడుపు కొట్టే కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఈ చట్టాన్ని యూపీఏ గవర్నమెంట్ లో సోనియా గాంధీ గారు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా ఈ చట్టం ద్వారా పేద ప్రజలకి బడ్జెట్ అలొకేట్ చేసి పని కల్పించాలని చట్టాన్ని తీసుకుని వస్తే చట్టాన్ని తీసేయటం వీలు కాదు కాబట్టి పార్లమెంట్ లో బిల్లు పెట్టి తీసేయాలి కాబట్టి తీసేస్తే అందరూ వ్యతిరేకిస్తారు కాబట్టి చట్టాన్ని అట్టనే ఉంచి బడ్జెట్ ను తగ్గించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకు ముందు చట్టం పెట్టినప్పుడు 100 రోజుల వరకు పని కల్పించాలని చట్టం చెప్పింది. ఈ చట్టం అమలు చేస్తున్నప్పుడు పేద ప్రజలందరూ దీని ద్వారా పనిచేసి 100 రోజులు సరిపోని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం 200 రోజులు పని కల్పించాలని రోజు ఇచ్చే ఆ కూలిని పెంచాలని ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి పోతే ఇది 200 నుంచి 200 రోజులు పని కల్పించడం తర్వాత సంగతి, ఉన్న రేట్లు పెంచడం తర్వాత సంగతి, ఉన్న బడ్జెట్ నే దానికి తక్కువ చేశారు. అందువల్ల వారు వ్యతిరేకమా అయినా అనుకూలమైన దీని గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎంపీలందరం ప్రధానమంత్రికి, కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు ప్రధానమంత్రికి మాకు బడ్జెట్ పెంచాలని, పని రోజులు కూడా పెంచాలని మేమంతా రిప్రజెంట్ చేయబోతున్నాం.